చేపతో బిర్యానీయే, అందులోనూ పండుగప్ప. గోంగూర, మటన్, ప్రాన్ ఫ్రై కూడా చాలా ఫేమస్. ఉండాలని ఉన్నా వెళ్ళాల్సి వచ్చింది. వచ్చాడంటే పెద్ద తలనొప్పరా అని ఎక్కిరిచ్చి మళ్ళీ పడుకున్నాడు. పోనిచ్చారా? కొత్తగా ఏం జరిగింది? ఎప్పుడు అనుకునేదే జరిగింది. జున్నుకు వదిలేసింది పక్కన. ఎవరు కొట్టారు? ఇది ఏంటిది? షాఫియా. అయ్యో, గుడ్ మార్నింగ్ మాయా. హలో, నమస్తే, అస్సలాము అలైకుం. వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా. వచ్చేసాడు రాడు. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే, ఎండ నుంచి ఇయ్యే బట్టలు ఉన్నాయి కాబట్టి బట్టలు తెచ్చుకోలేదు, అందుకనే ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఉండాలని ఉన్నా వెళ్ళాల్సి వచ్చింది. ఇలా రారా నువ్వు. ఈడు ఏం చేశాడు తెలుసా? ఈడు స్కూలు ఎగ్గొట్టి పడుకున్న ట్యాగ్ చేసి చేశాడు. వాళ్ళ అమ్మ లేపితే లేగలేదు, నేను వెళ్ళి లేపితే అని ఎక్కిరిచ్చి మళ్ళీ పడుకున్నాడు. ఇంకో ఈడు వెళ్ళిపోతాడు. హాఫ్ డే నుంచి స్కూల్ కి పంపించేస్తారంట, మధ్యాహ్నం నుంచి వెళ్ళిపోతాడు. స్కూల్ స్టార్ట్ అయితే వెళ్ళిపోతాను. ఒక రోజు స్కూల్ వేస్ట్, ఇడికి సెలవు. టీచర్లు ఎవరిని చూస్తే గోడకొచ్చి చేయించండి. హోంవర్క్ డబుల్ రానిపించండి. 2 times ఇంటూ 2 times అనేయండి. అలా అందే కదా. అదిరా, మీ నాన్న తిట్టిస్తున్నారు నువ్వు చేసే పనులకి, స్కూల్ మానేసి. నన్ను అంటావేంట్రా నువ్వు? అయాన్ బాయ్ రా. ఎప్పుడు వస్తావు మా ఇంటికి? జాగ్రత్త, నిద్రపో. పిల్లల్ని స్కూల్కి పంపించకుండా నేను లేపితే లెగిసి వెళ్ళే రకమా మీ వాడు? చెప్పండి. ఎందుకు వెళ్ళాడు? మొత్తం నాశనం తిరిగి నాకు గుణపం పెడతాను. అవునరా, నువ్వు యూట్యూబ్ పెట్టవల్లే బతే అయిపోయాడు. యూట్యూబ్ కి దానికి సంబంధం ఏంటి? రాత్రి అర్జెంటీనా మ్యాచ్ చూపించేవంట. నేనేం అర్జెంటీనా మ్యాచ్ అర్జెంటీనా ఓడిపోయిందంట. ఓడిపోయింది. ఆడికి నేను చూపించాడు. 11కి పడిపోయాడు. అవ్వమని చెప్పావంట. ఆడు మెస్సీ లాగా అవుతాడా? ఆడు WWE లో బిగ్ షో ఉంటాడు తెలుసా? అలా అవుతాడు ఆడు. ఇదేం అవలేడు ఆడు. WWE లో రాక్ గల్లా తయారు చేస్తాను. రాక్ లాగా. సరే ఇక స్టార్ట్ అయిపోదాం. ఏ మాత్రం లేట్ చేయకుండా వ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. వ్లాగ్ లోకి వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోద్దు. బుడిబుడి నాగరాజు బాయ్. పోనిచ్చారా? ఈ రోజు యానంలో పెట్రోల్ రేటు 104 రూపాయలు ఉంది. మనకి 117 అనుకుంటా కదా. 17 చిల్లర. అందుకనే 118. అదే ఫుల్ ట్యాంక్ చేయించేస్తున్నాం. ఇప్పుడే మేము పాలకొల్లు వచ్చాం. మామూలుగా అయితే బైపాస్ నుంచి వెళ్ళిపోవచ్చు, ఊర్లోకి తిప్పాము. ఎందుకంటే ఇక్కడ ఒక రెస్టారెంట్ ఉంటది. ఒక 3 సంవత్సరాల కిందట ఆ రెస్టారెంట్ లో నేను ఫుడ్ ట్రై చేశాను. ఇప్పుడు ట్రై చేయడానికి వచ్చాం. రోడ్లు వేస్తున్నారు, సిమెంట్ రోడ్ వేసేస్తున్నారు. అటు ఇటు కూడా ఇటుపక్క వేసారు, అటుపక్క వేయాలి. కారు అక్కడ పార్క్ చేసి ఇటుపక్క ఉంది. ఆ రెస్టారెంట్ పేరే శ్రీకన్య రెస్టారెంట్. ఈ రెస్టారెంట్ లో మేము రామలు తిన్నాం. రామలు అని చేప ఉంటది, చాలా మంది తెలుసు. తెలియని వాళ్ళకి అది పాములాగా ఈలాగా ఇంత పొడుగు ఉంటది అనమాట. ఇక్కడ చాలా ఫేమస్. ఒకటే ముళ్ళు ఉంటది. ఉందో లేదో కనుక్కుందాము, ఉంటే మాత్రం హ్యాపీ. ఇదిగోండి, ఇదే శ్రీకన్య. నేను స్వరూపు వలి వచ్చాం అనమాట. అప్పుడు మన బ్లాగ్స్ లేవన్నమాట, వాయిస్ ఓవర్ వీడియోలు మాత్రమే చేసేవాళ్ళం. లోపలికి వెళ్దాం. కొత్తగా ఏం జరిగింది? ఎప్పుడు అనుకునేదే జరిగింది. ఏ ఐటమ్ అయితే వస్తామో ఆ ఐటమ్ ఉండదు. అలాగనే ఇప్పుడు రామలు లేవంట, దీపావళికి ముందు మాత్రమే వస్తాయంట. మీరు ఎవరైనా ఇక్కడ రామలు ట్రై చేయాలనుకుంటే పాలకొల్లు దీపావళికి ముందు రండి. కానీ ఇంకా కొన్ని ఐటమ్స్ ఇక్కడ ఫేమస్ ఐటమ్స్ ఉన్నాయి, అవి చెప్పి వాటి టేస్ట్ చూద్దాం. ఆనియన్స్, ఇది స్పెషల్ గ్రేవీ రైతా పెట్టారు. ఇది ఏం గ్రేవీ? ఇది బిర్యానీకి గోంగూర చికెన్, గల్లపొట్టు గోంగూర వేస్తారు. గల్లపొట్టు గోంగూర చికెన్ 3 కలిపి వేస్తారు. చికెన్ కూడా వేస్తారా? ఓ సూపర్. లేకపోయినా ప్రస్తుతానికి పండుగప్ప బిర్యానీ ఉంది. చేపతో బిర్యానీ ఏంట్రా అని మీరు అనుకోవచ్చు, కానీ ఇదిగోండి చేపతో బిర్యానీయే. అది కూడా అందులోనూ పండుగప్ప. చేపల్లో రారాజు ఇక్కడ ఫేమస్. కొద్దిగా రైస్ వేసి చిన్న ముక్కలు చేసేస్తారా? మొత్తం బోన్లెస్ చికెన్ పీసులా చేసేసారు. 15 కేజీల చేపని ఇలా చిన్న ముక్కల కింద కట్ చేసి దాంతో బిర్యానీ. ఓ సూపర్. టేస్ట్ చూద్దాం. అవునవును, ఇక్కడ ఫేమస్ తెలుసు, తిన్నాను.
ఓకే ఓకే ఇదిగోండి చేప. మొక్కలే ఉన్నాయి, రైస్ కన్నా మొక్కలే ఎక్కువ ఉన్నాయి. టేస్ట్ చూద్దాం. టేస్ట్ చాలా బాగుంది, కానీ నాకు చేప తింటున్న ఫీలింగ్ రాలేదు ఫస్ట్ ముద్దలో. అదే కదా, ఉత్తి చేప తినాలి, బిర్యానీ తిన్నట్టు. రైస్తో తినకూడదు. చాలా బాగుంది, సూపర్ ఉంది టేస్ట్. ఎక్కడ నీసు వాసన లేదు, కానీ ఉత్తి పీస్ తింటుంటే ఆ తింటున్న ఫీలింగ్ వస్తుంది, ఆ చేప తింటున్న ఫీలింగ్. టేస్ట్ వేరే లెవెల్ ఉంది, చాలా బాగుంది. చూడండి చేప పీస్ చూడండి. మీకు ఎలా అనిపించింది అన్న? నాకు రొయ్యల బిర్యానీ లాగా అనిపిస్తుంది. రొయ్యల బిర్యానీ నిజం నాకు అనిపించింది, రొయ్యల బిర్యానీ లాగా అనిపిస్తుంది. కానీ టేస్ట్ పరంగా అయితే చాలా బాగుంది. మామూలుగా చేప తినాలంటే చాలా భయపడుతూ ఉంటాం, ఏమన్నా ముళ్ళు ఉందేమో ఏంటి అని చెప్పేసి. ముళ్ళు లేదు, ఏం లేదు. ఇదిగోండి ఫిష్ చాలా బాగుంది, ప్రాబ్లం చేస్తున్నాం. నెక్స్ట్ వచ్చేసరికి గోంగూర మటన్ కర్రీ ఇక్కడ ఫేమస్. వైట్ రైస్ తెప్పించుకుని గోంగూర మటన్ కర్రీ వేసుకుని టేస్ట్ చూద్దాం. వైట్ రైస్ వేయించి వేడివేడిగా గోంగూర మటన్ లో ఉన్న గ్రేవీ అలా వైట్ రైస్ లో కలిపి వేడిగా ఉంది. కరెక్ట్ గా మేము 1 గంట కల్లా వచ్చేసాం. ఇంకా అన్ని ఫ్రెష్ అప్పుడే వండినట్టున్నారు. అంటే 1 గంట టేబుల్లో కూర్చున్నాం, ఒక 10 నిమిషాలు వెయిట్ చేసాం ఈ పక్క టేబుల్ కోసం. మటన్ పీస్ చూడండి ఎలా ఉడికిందో. ఎక్కువ దుమ్ముతో పాటు పీస్ ఉందన్నమాట. టేస్ట్ చూద్దాం ముందు గ్రేవీతో ఎలా ఉందో. పులుపు, ఆ గోంగూర పులుపు బాగా తెలుస్తుంది, మసాలాలు ఎక్కువ లేవు. మీకు ఎలా అనిపించిందా? పులుపు ఒకటే పెద్ద ఎక్కువ ఏమనిపించలేదు మీకు? మీకు ఎలా అనిపించింది? నాకునే ఇంకెక్కువ ఊహించాను. మటన్ గోంగూర అంటే ఇంకెక్కువగా ఉంటుంది అనుకున్నాను, కానీ యావరేజ్గా ఉంది. అంటే ఎక్కువ మసాలాలు లేదు, ఆ పులుపు, గోంగూర పులుపు కొంచెం పులుపు ఉండాలి. ఎంత ఉండాలా? అంత లేదు, అందుకనే అంటున్నాను. ఇది ఇంకా మామూలుగా ఇంకా పులుపు రావాలంటే చింతపండు రసమే. లేదు గోంగూర కొద్దిగా ఎక్స్ట్రా వేస్తే వచ్చేద్దా. పీసులు మాత్రం అన్ని దుమ్ములే వచ్చినాయి. ఎంత ఎదిగానో మెత్తన మొక్క కోసం. అంటే దుమ్ముకి మెత్తన మొక్క కొంచెం తగిలింది అనమాట, కొంచెం పట్టింది. ఇది మెత్తన మొక్క కాదు నాన్న, మెత్తందేలే. మా నాన్న ఇచ్చారు నాకు, కానీ మా నాన్న అన్నట్టు ఇంకా బాగా చేయొచ్చు. ఈ గోంగూర మటన్ కాదు, కొంచెం స్పైసీ పెంచి కొంచెం పులుపు పెంచితే ఇంకా బాగుంటుంది. వీళ్ళ దగ్గర ఈ ప్రాన్ ఫ్రై కూడా చాలా ఫేమస్. జీడిపప్పు వేసి చేస్తారు, అదొకటి చెప్పాము. కానీ గ్రేవీ ఇంత ముందు కొంచెం సెమీ గ్రేవీ ఎక్కువ ఉండేది, ఇప్పుడు చాలా తక్కువ అనిపిస్తుంది. టేస్ట్ చూద్దాం ఎలా ఉందో. ఇప్పుడు పెద్ద ఏం లేదు, టేస్ట్ పెద్ద ఏం లేదు, సప్పగా ఉంది. ఎలా కాదు మరి సాంబార్ నంచుకునేది తినాలి దీన్ని. సాంబార్ కూడా ఫేమస్ వీళ్ళ దగ్గర. చాలు కొంచెం సాంబార్ వేసి సాంబార్ రైస్ లో బాగా కలిపి ఏదైతే ఈ రొయ్యి ఉందో ఆ రొయ్యి కొంచెం పెట్టి తీసుకుని టేస్ట్ చూద్దాం. నిజంగా సాంబార్ బాగుంది, కానీ రొయ్యలే ఇలాగ రైస్ లో కలుపుకునేదో నంచుకునేది కాదు. ఇది స్టార్టర్ లా ఉంది. ఫైనల్ గా కొంచెం చేపలు పులుసు తెప్పించుకున్నాను, అంటే చేప తెప్పించుకోలేదు. ఇదిగో బెండకాయ వేసారా చూడు, మధ్యలో కట్ చేసి ఆ చివర ఈ చివర కట్ చేసి. చేపలు పులుసు తింటే చాలు, ముక్క తిన అవసరం లేదు. బాగుందో బాగాలేదో చెప్పడం చాలా రోజులు. బెండకాయ ముక్క, లేత బెండకాయ రెండు కలిపి స్మెల్ మాత్రం సూపర్ వస్తుంది. సూపర్ చేపల పులుసు మామూలుగా లేదు. ఆ పులుపు ఇవన్నీ కూడా కరెక్ట్ పర్ఫెక్ట్. అసలైన గోదావరి చేపల పులుసు అంటే ఇదే. అంటే మనకి ఇది అలవాటు అయిపోయింది. ఇప్పుడు తెలంగాణలో ఉన్నారంటే వాళ్ళు పువ్వులు వేసుకుంటారు, ఆవాలు ఇవన్నీ తగులుతాయి. చేపల పులుసు చిరాకు వచ్చేది నాకు కూడా. పులుసు సూపర్ ఉంది. ఫైనల్ గా ఎర్ర పెరుగు జున్నులా ఉందరా చూడడానికి. బాగా పాలుని బాగా మరగబెడితే ఇలా రెడ్ కలర్ లో చాలు వలి వీడియోలో ఎర్ర కనబడుతుంది లేదా కానీ ఎర్రగా భలే ఉందరా. నేను మానేసాను, సాల్ట్ వేసి కూడా మానేసాను నేను పెరుగులో. తీగొందరూ పెరుగు భలే ఉందరా, కమ్మగా సూపర్ ఉంది. ఇప్పుడే తినేసి బయటకు వచ్చాం. ఏ ఐటెం కోసం వచ్చామో ఐటెం లేదు, మిగిలిన అన్ని తినాల్సి వచ్చింది. మబ్బు పట్టిందిరా, వర్షం పడుతుంది అంటావా? వర్షం పడట్లేదు, ఎంత వేడి వచ్చేసిందో. రాములు తాంబేలు మాయ దగ్గర దొరికేస్తున్నాయి కదరా. మా నాన్న అయితే ప్రత్యేకించి దానికోసం వచ్చారు. అది లేదు, తాంబేలు మాయ నుంచి తెప్పించుకుని మనం వండుకుందాం. ఇంకా ఐటమ్స్ చూసుకుంటే రేపు అర్థం కావట్లేదురా ఏంటో. చెప్తాను పండుగప్ప బిర్యానీ, గోంగూర మటన్ 550, ప్రాన్ 420, ఏంటి రైసులు 2 రైసులు, వాటర్ బాటిల్ 1790 అయింది. పండుగప్ప 600 ఫుల్. ఒక ఇద్దరు తినొచ్చు. పీసులు బాగున్నాయి.
చేప అంటే అసలు కలిసిపోద్ది అనుకున్నాను నేను. అదే బిర్యానీ అసలు ఎలా చేస్తారు అది? ఎప్పటికప్పుడు చేసేదాన్ని ముక్కలు కట్ చేసేసి పిండిలో వేసి దాన్ని ఏపి దాన్ని తీసుకొచ్చి బిర్యానీ రైస్ లో వేసి చేసారు వీళ్ళు, అంతే అంటావా? ఎప్పటికప్పుడు చేసేది ఇది. అన్ని ఇన్ని కేజీలు ఒకేసారి చేసేది అంటే కదా. పీస్కి ఏం పిండి లేదు, పిండి ఏం లేదు. రోస్ట్ మళ్ళీ స్టార్ట్ అయిపోయాం ఆకివీడు. ఆకివీడు లోపు వర్షం పడితే బాగుంది గట్టిగా. ఇంటికి వచ్చి స్నానం చేసి షాప్ కి వెళ్తున్నాము. ఇప్పుడే షాప్ కి వచ్చాను. చాలా మంది కస్టమర్లు ఇచ్చే కంప్లైంట్ ఏంటంటే, మాయా షాపు లోపలికి అయిపోయింది రోడ్డు మీద నుంచి, ఈ బోర్డు కూడా సరిగ్గా కనిపించట్లేదు మాయా అంటున్నారు. దానికి నాకేం చేయాలో అర్థం కావట్లేదు. నేనేమనుకుంటున్నానంటే అక్కడ నుంచి లైట్లు, ఇప్పుడు షాప్ కి వేసారు చూసారు లైట్లు, అలాంటి లైట్లు ఏమన్నా ఇలా లాగిద్దామా, ఇలాగా ఇలా కార్నర్ కి ఇలా లాగిద్దామా అనుకుంటున్నాను. అది లాగిచ్చొచ్చా వద్దా, పోలీసులతో ఏమైనా ఇష్యూ అవుద్దా అని ఆలోచిస్తున్నా. నాకు అనిపించింది ఇదేమో అది రోడ్డు, మనకి ఇక్కడేం బోర్డు ఉంది, వెళ్తూ అంత క్లియర్ కూడా కనిపించట్లా. లైటింగ్ లాగుద్దామా, లేకపోతే మీ దగ్గర ఏమైనా ఐడియా ఉంటే నాకు చెప్పండి, దాన్ని బట్టి చేయాలి. ఎందుకంటే అంత బ్రైట్నెస్ గా కూడా రావట్లేదు కాబట్టి లైటింగ్ ఉండాలి. చెప్పండి, కామెంట్ చేయండి మీకు ఏమైనా ఐడియాలు ఉంటాయి మీ దగ్గర. ఏ ఆఫియా షాఫియా, ఏ కాళ్ళకేంటే ఫుట్బాల్ ఆడుతున్నావేంటి నువ్వు? ఫుట్బాల్ ఆడుతున్నావా? ఇక్కడ ఏమైంది నీకు? ఇలా తిరుగు షాఫియా. ఏ పడేసి ఇలా రా. ముక్కు మీద ఏమైందమ్మా? ముక్కు మీద ఏమైంది? ఇక్కడ ఎవరు కొట్టారు? తీది. ఎందుకు కొట్టావే? నీ వేలికి ఏదో అయ్యిందంట. దీది ఏం చేసింది? గెంటేసిందా? అయ్యా గెంటేసావా? గెంటలేదంటుంది. దానికి అదే పడిపోయిందా? అబద్ధాలు నేర్చుకున్నావా నువ్వు? అబద్ధాలు చెప్తున్నావా? నేను ఇప్పుడే బయటికి వెళ్ళి వచ్చేసరికి మాఫియా స్నానం చేసేసింది. ఇది ఎవరు గీసారమ్మా? నువ్వు గీసావా? నిజం చెప్పు, నిజం చెప్పు. నిజంగా నువ్వేనా? ఎలా గీసో? నీకు ఎలా తెలిసింది అది గీయాలని? ఇది ఇక్కడ ఆరెంజ్ వేయాలని నీకు ఎలా తెలిసింది? ఇక్కడ ఆరెంజ్ కలర్ వేయాలని నీకు ఎలా తెలిసింది? మాము చెప్పాడా? బాబాయ్ చెప్పాడా? ఇక్కడ ఉందని చూసేసావా? మరి బాబాయ్ చెప్పాడన్నో ఏది? ఇంకేమేసో చూపించు నువ్వు. పర్పుల్ అది. నువ్వు ఏ క్లాస్ అమ్మా? నువ్వు ఏ క్లాసు? స్కూల్ కాదు, క్లాస్ అమ్మా. నర్సరీయా? నర్సరీకి నీకు అన్ని తెలిసిపోయినాయి కలర్లు. ఓ ఇంటెలిజెంట్ అమ్మా. మా ఆఫియాది ఇంటెలిజెంట్. 1Bయా సబ్జెక్టా? ఓ సూపర్ అమ్మా. 1 year కూడా ఉంటుందా? నువ్వు వెళ్తావా స్కూల్కి? ఎప్పటి నుంచి వెళ్తావు? రేపు పొద్దున్నే వెళ్ళిపోతావా? బ్యాగ్లో పెట్టేసిరా అమ్మ. ఏం తింటున్నావే? ఏంటిది? జాంకాయ? అది జాంకాయ కాదే, బెండకాయ. అది యాపిల్, గ్రీన్ యాపిల్. ఎందుకు బొంగరాలకు తిరుగుతూ ఉంటావు? చోట ఆగలేవా? ఏ పడతావు. ఇదిగో షాఫియా. అయ్యో ఓ అమ్మో. ఇంకోసారి లాస్ట్. నేను కొట్టకుండానే పడిపోతున్నావు ఏంటే? యాక్టింగ్ ఏనాది? బాయ్, ఇంటికి వెళ్తున్నానే. బాయ్. నువ్వు వద్దు, నేను వెళ్ళిపోతాను. బాయ్. ముద్దు పెట్టు మరి నాకు, గట్టిగా పెట్టాలి. పెట్టు ఇప్పుడు. ఇటు చాలా. బాయ్. చాలా ఇంకా ఇటు చూసి చెప్పు. చాలా ఓకే. బాయ్ ఆఫియా. అది మై మ్యాటర్. ఇంటికి వచ్చేసాను. ఈ బ్లాగ్ అయితే ఇక్కడతో ఎంజాయ్ చేసేస్తున్నాను. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇక్కడ దాకా వీడియో చూసారంటే లైక్ చేయడం మర్చిపోద్దు. మళ్ళీ రేపు పొద్దున్న 8 గంటలకి ఇంకొక బ్లాగ్లో కలుద్దాం. అప్పటివరకు ఉంటాను మరి. జై హింద్.